దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లేఖనాల నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ వచనాల్లో మరి పిల్లల యొక్క బాధ్యతలు, తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలు, దాసుల బాధ్యత, యజమాని యొక్క బాధ్యత. చూడండి, కుటుంబ వ్యవస్థలో మరి పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, యజమానులు ఉంటారు, దాసులు ఉంటారు. వీరందరూ దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియులరా, చూడండి ప్రియులరా, అందరికీ, పిల్లలకేంటి, తల్లిదండ్రులకేంటి, దాసులకేంటి, యజమానులకేంటి, అందరికీ దేవుడు మరి పౌలు గారి ద్వారా కొన్ని శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. చూడండి పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చూడండి, ప్రభువునందు అంటే మీరు రక్షించబడ్డారు కనుక, మరి మీరు దేవుని తెలుసుకున్నారు కనుక, ఆ ప్రేమతో మరి తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. తల్లిదండ్రులు పిల్లల యొక్క క్షేమాన్ని కోరుకుంటారు. ప్రియులరా, తల్లిదండ్రులు ఏమంటారు? అయ్యా, బాగా చదువుకో, స్కూల్కి వెళ్ళు, మరి అల్లరి చేయమాకు, చెడ్డ స్నేహాలు వద్దు. చూడండి, ఇవన్నీ చెబుతూ ఉంటారు. పిల్లలు మరి చాలా వరకు చదువుకుంటారా? అల్లరి చేయకుండా ఉంటారా? ఏమండి, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఈ పిల్లలు ఎక్కువగా అర్థం చేసుకోరు. ఇక్కడేమని అంటున్నాడు? తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ప్రేమించండి. తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను తల్లిదండ్రులకు విధేయుడై లేడు. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా, ఆ పద్ధతి మనకు వద్దు, ఆ ఫిలిస్తీన్ల యొక్క ఆ పిల్లలు వద్దు. కనుక మరి ఇశ్రాయేలీల్లో ఉన్నారు కదా, కనుక ఇశ్రాయేలీ పిల్లలను నీకు చూసి వివాహం చేస్తాము అని చెప్పారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటకు సంసోను వినలేదు. ప్రియులరా, సంసోను వినలేదు. నాకు ఆ ఫిలిస్తీన్ల అమ్మాయి కావాలని ప్రయాణం కట్టాడు. విధేయత చూపలా, అవిధేయుడయ్యాడు.
అవిధేయుడయ్యాడండి. అవిధేయుడు అవటం వలన కొంతకాలానికి దేవుని ఆత్మ దూరం అయిపోయింది. చివరాఖరికి ఏమయ్యాడు? ఫిలిష్తీయులు బంధించేశారు. చూడండి, కనుక కుమార్తెలైనా కుమారులైనా దేవుని వాక్యమును బట్టి మానవుని పొందుట విధానాన్ని బట్టి ఏమండి మందిరానికి వెళ్ళే పిల్లలు కనుక విధేయులు అవ్వాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి. అది ధర్మం అంటున్నాడు దేవుడు. అది ధర్మము. ధర్మాన్ని తప్పుచూ ఉన్నారు చాలామంది పిల్లలు. అధర్మం కలిగి ఉంటున్నారు, న్యాయాన్ని తప్పుచూ ఉన్నారు, అన్యాయాన్ని కలిగి ఉంటున్నారు. కనుక వాక్య విరుచుల్లో ఓ సహోదరుడా, ఓ సహోదరి, పిల్లలారా, ఓ యవనస్తులారా, ఓ యవనరాండ్రులారా, మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండుడి. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గురించి మనము, పాత నిబంధనలో ఉన్న యోసేపుని గురించి మనము మరి చదివినప్పుడు తన తండ్రి అయిన యాకోబుకు విధేయుడై, చూసారా, తన తండ్రి అయిన యాకోబుకు విధేయుడై యాకోబు చెప్పిన ప్రతి పని, ప్రతి మాట ప్రియులరా విని ఏం చేసేవాడు? దాని ప్రకారముగా నడుచుకునేవాడు. అన్నలకి అన్నం తీసుకెళ్ళి ఇచ్చిరాయి అంటే, సరే డాడీ. ఇదిగో పలానా మంగళ దగ్గరికి వెళ్ళు, సరే డాడీ. చెప్పిన మాట విన్నాడు కనుక యోసేపుకి కుట్టులేని రంగురంగుల వస్త్రాన్ని ఏం చేశాడు? అల్లి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందమైన వస్త్రాన్ని. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తల్లిదండ్రుల మాటకు లోబడిన పిల్లలు ప్రయోజకులవుతారు, గొప్పవారయ్యారు. కనుక యోసేపు యొక్క జీవితం ఎంతో దీవెనకరంగా ఉంది, ఎంతో ఆత్మీయంగా ఉన్నది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీ జీవితంలో, నా జీవితంలో, వివాహాల విషయాల్లో ప్రియులరా, చాలామంది పిల్లలు మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. వారి సొంత జ్ఞానముతో వారు నడుచుకున్నట్టు వలన ఎంతో దెబ్బతిన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. ఎంతో 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 చాలామంది మనశ్శాంతి లేని వారుగా జీవిస్తున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకున్న పిల్లలు వారి యొక్క జీవితాలు అర్ధాంతరంగా
మధ్యలోనే ఆగిపోయినట్లుగా కొన్ని చరిత్రలో మనము చదువుతున్నాం. అయ్యా చెరువులోకి ఈతకెళ్ళొద్దురా, మరి లోపల గుంటలుంటే ఇసుక గుంటలుంటే అని ఎంత చెప్పినా వినకుండా పిల్లలైన వారు ఈతకెళ్ళి ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చక్కగా చదువుకోండి అని అంటే కాలేజీలకు వెళ్ళి చాలామంది వారి ఇష్టానుసారంగా సినిమాలకు వెళ్ళి, ప్రియులరా చాలామంది వారి ఇష్టానుసారంగా దొంగతనాలకు అలవాటు పడి సినిమాలకు వెళ్ళి చదువును కూడా అర్ధంతరంగా మరి మధ్యలో మానేసిన వారు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటి? భక్తి లేక, సండే స్కూల్ లేక, యవనస్తుల కూటమి లేక, ఆరాధన లేక, మార్పు లేక, మారు మనసు లేక. కనుక సహోదరురా సహోదరి, పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ క్రైస్తవ పిల్లలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి, తల్లిదండ్రులకి ఏ విధంగా లోబడి ఉండాలి అనే చక్కటి మాటలో పౌలు గారు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు తన తండ్రి అయిన యెషయి దావీదుకి ఒక పని అప్పగించాడు, గొర్రెలు కాయటం. ఆ గొర్రెలు కాసే విషయంలో దావీదు ఎంతో ఎంతో నమ్మకం కలిగి జీవించినాడు. ఎంత ఆశ్చర్యం! ఒక సందర్భంలో యుద్ధంలో అన్నలు ఉంటే వారికి రొట్టెలు తీసుకెళ్ళి అయ్యా అని చెప్పినప్పుడు, అంబో నాకు యుద్ధం భయము, నేను నా ఇష్టాన్ని చేసుకుంటాను అని అనలేదు. నా యొక్క జ్ఞానం చెప్పుడు తెలుగు చెప్పుడు ఆటలాడుకుంటానని వెళ్ళలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, తండ్రి చెప్పిన మాటకి జవదాటకుండా ఆ రొట్టెలు తీసుకొని యుద్ధం జరిగే ప్రైస్కి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమైంది అక్కడ? తల్లిదండ్రుల మాట విన్నప్పుడు దేవుని యొక్క చిత్తం ఘనంగా మన పట్ల జరుగుద్ది. దేవుని యొక్క చిత్తం గొప్పగా జరుగుద్ది. ప్రియులరా, దావీదు జీవితంలో ఎన్నడూ నువ్వు ఊహించున్నాడు గొలియాతు ఒక్క రాయి దెబ్బతో హతమార్చినాడు. తల్లిదండ్రులకి విధేయత చూపినప్పుడు పిల్లలు అతీతమైన దైవశక్తి, దైవ ప్రభావము
పరిశుద్ధాత్మ దేవుడు పిల్లల మీద పనిచేస్తాడు. దేవుడు విడిచిపెట్టడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అందుకే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ప్రియులారా, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. అందుకే తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు ముందు రక్షణ పొంది మారుమనసు పొంది ప్రతి ఆదివారం వెళ్ళేటప్పుడు పిల్లలను కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు ఆరాధన చూస్తారు, ఆ యొక్క క్రమశిక్షణ చూస్తారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మా చిన్నప్పుడు మా పిల్లల చిన్నప్పుడు వారిని క్రమముగా దేవుని యొక్క ఆలయానికి తీసుకుని వెళుతూ ఉండేవాళ్ళం. అలాగా వారు చక్కగా భక్తి నేర్చుకున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభు కూడా 12 సంవత్సరాల వయసులో, చిన్న వయసులోనే యెరూషలేము దేవాలయానికి తల్లిదండ్రులతో కలిసి ఏటేటా పండగ సందర్భంలో వెళుతూ ధర్మశాస్త్ర ఆ లేఖనాలను ఏం చేసేవాడు, పరిశోధించి బోధించేవాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! చిన్న వయసు నుంచి ఆయన దేవుడు కదండి, శరీరధారిగా వచ్చాడు. మరి ఆయన వల్ల అవుద్ది, మరి మా పిల్లల వల్ల అవుతుందా? పిల్లలు అనుకోవచ్చు, మా వల్ల అవుతుందా? ప్రియులరా, దేవుని ప్రణాళిక ఎవరి పట్ల ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దేవుని అభిషేకము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కృప, దేవుని యొక్క బాహుళ్యము మన ఇంట్లో మన పిల్లల పట్ల కూడా గొప్పగా ఉంటుందనే సత్యాన్ని మనము గుర్తెరగాలి. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మనము మన బిడ్డలను ఎంతో భక్తితో మనం ఏం చేయాలి, పెంచవలసిన వారమై ఉన్నాం. అప్పుడు వారు పెద్దవారైన తర్వాత ఆ నీతిని బట్టి, ఆ సత్యాన్ని బట్టి, ఆ ధర్మాన్ని బట్టి ఎంతో ప్రయోజకులు అవుతారు. అందువల్ల పిల్లలతో చెబుతున్నాడు పౌలు గారు, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండి. ఇది ధర్మమే, ధర్మం, న్యాయం మనం కలిగి ఉండాలి ప్రియులరా. కనుక పిల్లల విషయమై ఒక జాగ్రత్త కలిగి ఉండాలని పౌలు గారి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. పిల్లరా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవుని యొక్క వాక్యానికి నీవు లోబడితే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు.
కనుక సహోదరుడా, మీ పిల్లల జాగ్రత్త. సండే స్కూల్కి పంపించండి. యవనస్తులారా జాగ్రత్త. పెద్దలకు లోబడి ఉండండి. తప్పనిసరిగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిని అనే ఆ భాగాన్ని ప్రభువా ఇద్దరు మంది మీరు సమకూర్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. వినుచున్నటువంటి ఆ వాక్యానికి ప్రతి వ్యక్తి లోబడి ప్రభా గర్వించక, అహంకారంతో ఉండక, అయ్యా నీ పాదాలు పట్టుకొని రక్షణ భాగ్యము పొందేవారుగా ఉండడానికి సహాయించు. యేసయ్యా, ఈ టీవీ పరిచర్ని దీవించు. మీ రాజ్యాన్ని మీరు కట్టుకోండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో మిక్కిలి విని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆనందము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 నేను నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా. యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా.
కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవ సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నాకెవ్వరున్నారు ఈ లోకాన శాశ్వతము కాదేది ఈ జగాన నా తోడు నీవే నా నీడ నీవే నా తోడు నీవే నా నీడ నీవే నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవల్ సాగెదనయ్యా నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా నీ సేవల్ సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా నీ కొరకే నేను బ్రతికెదనయ్యా నీ సేవలోనే సాగెదనయ్యా యేసయ్యా 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 నేను నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా